శరన్నవరాత్రుల్లో మూలా నక్షత్రం రోజున అమ్మవారు మహాసరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు. వారు సమస్త సంశయాలను నివారణ చేయు జ్ఞానస్వరూపిణి, సంగీతం, కళలు, సాహిత్యముల అధిష్టాత్రి దేవత. స్వరము, లయము, తాళము, రాగము, ఛందస్సు, అలంకారం మొదలైనవి దేవి సరస్వతి ద్వారానే ఆవిర్భవించాయి. సప్త ప్రకారాల స్వరాలతో వీరిని స్మరించారు. అందువలన వీరికి స్వరాత్మిక అని కూడా పేరు ఉంది. వీరు స్వరాల జ్ఞాన ప్రదానం చేస్తారు కాబట్టి సరస్వతి అని పిలువబడతారు. ప్రపంచంలో ఆత్మజ్ఞానంతో సమానంగా పవిత్రమైనది మరొకటి లేదు. ప్రజ్వలిస్తున్న అగ్ని సమిదలను భస్మం చేయనట్లు జ్ఞానాగ్ని మాత్రమే చెడు కర్మలన్నింటినీ భస్మం చేయగలదు అని భావార్థం. గీతలో కూడా పరంపిత పరమాత్మ శివుడు ప్రజాపిత బ్రహ్మ మాధ్యమంతో జ్ఞానయజ్ఞాన్ని రచించి నూతన సత్యయుగి దైవీ సృష్టిని స్థాపించారని, అన్ని యజ్ఞాల కంటే జ్ఞానయజ్ఞమే శ్రేష్టమని తెలుపబడింది. విద్యాదేవి సరస్వతి జన్మ కూడా జ్ఞానయజ్ఞం ద్వారానే జరిగిందంటారు. ప్రజాపిత బ్రహ్మ యొక్క జిహ్వ ద్వారా వెలువడిన ఈశ్వరీయ త్రికాల జ్ఞానాన్ని విని జగదంబ సరస్వతి ఉద్భవించింది. బ్రహ్మ రచించిన శ్రేష్ఠ రచనల్లో సరస్వతి సర్వశ్రేష్టమైన వారు. అందుకే ఆమెను బ్రహ్మ మానసపుత్రిగా, జ్ఞానదేవిగా అందరూ అంగీకరిస్తారు. దేవి భాగవత పురాణంలో శ్రీకృష్ణుడే ఈ ప్రపంచంలో సరస్వతీదేవి పూజను ప్రచారం చేశారని కూడా వ్రాసింది. జ్ఞానదేవి వస్తువులన్నీ శ్వేతంగానే కల్పన చేయటం వెనుకున్న ఆధ్యాత్మికత, శాస్త్రీయతలను గమనిస్తే సూర్యుని సప్తవర్ణ కిరణాల నుంచి వస్తువులు ఏ రంగుని ఎమిట్ చేస్తే ఆ వస్తువులు ఆ రంగులోనే కనిపిస్తాయి. ఉదాహరణకు ఒక వస్తువు ఆకుపచ్చ రంగులో కనిపిస్తుంది అంటే దాని అర్థం ఆ వస్తువు 7 రంగుల నుండి మిగిలిన 6 రంగులను స్వీకరించి గ్రీన్ కలర్ని ఎమిట్ చేసింది అని అర్థం. ప్రకృతిలో కూడా అన్ని రంగులను ఉద్గారం చేసే వస్తువు తెల్లగా కనిపిస్తుంది. దేనిని ఉద్గారం చేయక అన్నిటినీ శోషించుకునేది నల్లగా కనిపిస్తుంది. శ్వేతవర్ణం అన్నింటినీ త్యాగం చేయటానికి ప్రతీక. అలాగే సప్తవర్ణాలు కలిస్తేనే తెలుపు రంగు వస్తుంది. ఒక్కో రంగు ఒక్కో గుణానికి ప్రతీక. సర్వగుణాల్లో సంపన్న వ్యక్తిని శ్వేతం అంటారు. అమ్మవారు సర్వగుణాల్లో సంపన్నమూర్తి. నలుపు వర్ణం మురికిని తనలో ఇముడ్చుకుంటుంది. తెలుపు మురికిని తనలో దాచుకోక స్వయమే ప్రకటితమవుతుంది. అప్పుడు అది శుద్ధి అవుతుంది. అంటే అమ్మవారి మనస్సు శరదృతువులో వికసించే శ్వేతకమలం మరియు పున్నమి చంద్రుని వంటి తెలుపు. ఆమెది విమల హృదయం, ఎప్పుడూ మాలిన్యాన్ని ముచ్చుకోలేదు. కనుకనే ఆమె శ్వేతవస్త్రధారిణి. అలాగే ఆమె చేతిలోని వీణ జ్ఞాన వీణను మీటుటకు ప్రతీక. ఆ వీణకి కచ్చపి అనే పేరు కూడా ఉంది. కచ్చపి అంటే తాబేలు అని అర్థం. తాబేలు తన అవయవాలన్నింటినీ శెలలోకి ఇముడ్చుకుంటుంది. అంటే విస్తారాన్ని సారంలోకి తీసుకొచ్చిన దానికి ప్రతీక. ముల్లోకాలు, 3 కాలాల జ్ఞానం, వేదశాస్త్రాల జ్ఞానాన్నంతటినీ అమ్మ ధారణ చేసి సారస్వరూపంలో సరళంగా అందరికీ జ్ఞానాన్ని ప్రసాదించిన దానికి ప్రతీకే ఈ జ్ఞానవీణ. స్ఫటికమాల ధ్యానం, జ్ఞానం, ఏకాగ్రతకు ప్రతీక. ఏ విషయాన్నైనా నేర్చుకోవాలి అంటే మానసిక ఏకాగ్రత అవసరం. స్టేబుల్ మైండ్కే ఏకాగ్రత, గ్రహణ శక్తి ఉంటుంది. డిస్ట్రాక్టెడ్ మైండ్కి ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత అంటే అటెన్షన్, మైండ్ఫుల్నెస్. మనస్సు ఫోకస్, అటెన్షన్ అనవసరమైన అంశాల నుంచి తొలగించి ఏ పని చేస్తున్నామో దాని మీదే పెట్టడం. ధ్యానం అంటే ఆరిజినేటర్ ఆఫ్ ద యూనివర్స్, సుప్రీం డివైన్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ లైట్ మీద మన మనస్సుని ఏకాగ్రం చేయటం. అలాగే పాజిటివ్గా ఆలోచించటం, ప్రజెంట్ మూమెంట్లో జీవించటం. దీనివల్ల మైండ్ స్టెబిలిటీ పెరుగుతుంది. శ్వేతహంస. హంస పరిశీలనా శక్తికి గుర్తు. హంస ముత్యాలను స్వీకరించి రాళ్లను త్యజిస్తుంది. క్షీరాన్ని తీసుకొని నీరును వదిలివేసే పరిశీలనా పటిమ హంస సొంతం. మనం కూడా మంచి చెడులు పరిశీలించి చెడు గుణాలు వదిలి మంచి గుణాలనే అలవర్చుకోవాలి. కమలం పవిత్రత, అతీతత్వానికి ప్రతీక. కమలం బురదలోనే ఉన్న బురదకు అతీతంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో మంచి చెడు 2 ఉంటాయి. మనం కూడా కమల పుష్ప సమాన జీవితాన్ని ప్రాక్టీస్ చేయాలి. అంటే కమలం లాగా నెగిటివిటీస్ నుంచి అన్టచ్డ్గా ఉండటం నేర్చుకోవాలి. అలాగే వేదశాస్త్రాలు. వేదశాస్త్రాల సారం స్వయాన్ని అంటే ట్రూ సెల్ఫ్ని తెలుసుకోవటం.
ఈశ్వరుణ్ణి, డివైన్ పవర్ని తెలుసుకొని ఆయన్ని చేరుకునే సాధన చేయటం. ఇదే మానవ జీవిత పరమ లక్ష్యం. అమృత కలశం దివ్య బుద్ధికి పర్యాయ పదం. స్వచ్ఛమైన బుద్ధిలోనే ఈశ్వరుని స్మృతి నిలబడుతుంది. పరమాత్మను స్మృతించటమే నిజమైన యోగ సాధన. అందుకే మానవులు మంచి బుద్ధినివ్వమని దైవాన్ని కోరుకుంటారు. దివ్య గుణాల మాలయే ఆమె చేతిలోని ముత్యాల మాల. అలాగే చివరిగా చిలుక. చిలుకలో స్వరాలను అనుకరించే తెలివి, నేర్చుకునే సామర్థ్యం, రిఫ్లెక్టింగ్ ఎబిలిటీ ఉంటాయి. మనం కూడా సత్య జ్ఞానాన్ని శ్రద్ధగా విని అనుకరిస్తూ ఆ జ్ఞానాన్ని అందరికీ పంచాలి. అమ్మవారిలో ఉన్నటువంటి బహుముఖ ప్రజ్ఞా పాఠవాలను, దివ్య గుణాలను, శక్తులను సంకేతాత్మకంగా చూపించేందుకు చతుర్భుజాల రూపంలో అభివ్యక్తం చేయటం జరిగింది. దేవతలకైనా 2 భుజాలే ఉంటాయి. కాకపోతే వారిలో ఉన్నటువంటి ఎక్స్ట్రా డివైన్ పవర్స్కి సింబాలిక్ రిప్రజెంటేషన్గా చతుర్భుజాలను చూపించారు. ఈ విధంగా అమ్మవారి గుణాలన్నింటినీ మన జీవితంలో ఆచరించినప్పుడే మనం నిజమైన సరస్వతీ పుత్రులుగా కాగలుగుతాము. సరస్వతీదేవి ఆశీర్వాదాలకి పాత్రులుగా కాగలుగుతాం. ఓం శాంతి.